సీట్లు అంటే చూసారా, ట్రైన్ వచ్చిందంటే చాలు అల్లా కల్లోలం అయిపోతారు. ప్రజెంట్ అయితే టైం అయితే 6 అయితే అవుతుంది మార్నింగ్. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ మార్నింగ్ టైంలో ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాండూర్ జంక్షన్ వరకు అయితే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. మళ్ళీ తిరిగి అయితే ఈవినింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ట్రైన్ జర్నీలో మనకు ఏమేమి ఉంటాయి, ఏ స్టేషన్లు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ట్రైన్ వచ్చేసి ఫలక్నామా వాడి మేము. ఇదైతే మార్నింగ్ 5:30కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది. దాదాపు 3 నుంచి 3:30 గంటల్లో తాండూరు వరకు అయితే వెళ్తుంది. ముందు ఎలా ఉంటుందో, ఏ స్టేషన్లు వస్తాయో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి, ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. దాదాపు ఎగ్జాక్ట్గా అరౌండ్ 6 అవుతుంది అనమాట. మార్నింగ్ 6 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇప్పుడే సూర్యుడు వచ్చే టైం కాబట్టి మనకైతే ఈ లైటింగ్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్తున్న కొద్దీ ఈ లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ఆగింది. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వెళ్తుంది అన్నమాట. మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనకైతే చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి. మీరు ఎప్పుడైనా పెద్ద సమస్య మీకు ఎదురైందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా చెప్పండి. ఎందుకంటే కామెంట్స్ చూసిన వాళ్ళు కూడా జాగ్రత్త పడతారనమాట. ఇప్పుడైతే ట్రైన్ అయితే ఇంకా మూవ్ అయిపోయింది. మళ్ళీ వేరే స్టేషన్స్లో మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చేసి సెకండ్ ఆర్డినరీ జర్నీ టికెట్ అనమాట. ATVM మిషన్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే UTS యాప్ నుంచి బుక్ చేసుకొని మీరైతే ATVM మిషన్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి తాండూరు వరకు అయితే మనకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూడండి టికెట్. మీరైతే టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంది అయితే ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు టికెట్ అయితే తీసుకోరు. మన గ్రహచారం బాగాలేకపోతే మన దగ్గరికి వచ్చి టికెట్ ఏదైనా అడుగుతాడు అనమాట. అప్పుడైతే కంపల్సరీ జేబులోకి వెళ్ళి తీసి డబుల్కి డబుల్ కట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే సంజీవయ్య పార్క్ అయితే దాటాము. కాకపోతే ఇక్కడ ట్రైన్ అయితే ఆగదనమాట. ఇంకా ముందు స్టేషన్లో అయితే ఆగుతుంది. చూద్దాం. సికింద్రాబాద్ తర్వాత మనకైతే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో ఆగింది. మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరితే వెళ్తుంది. బేగంపేట నుంచి అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. బేగంపేట తర్వాత ఇప్పుడు సనత్ నగర్లో ఆగింది. సనత్ నగర్ తర్వాత హఫీజ్పేట్, లింగంపల్లి. ఇప్పుడైతే మనకు హఫీజ్పేట్ అయితే వస్తుంది. A few moments later. హఫీజ్పేట్ అయితే రానే వచ్చింది. ఫైనల్గా తాండూరు స్టేషన్లో అయితే దిగానన్నమాట. ఇంకా మిగతా స్టేషన్లు ఎందుకు చూపెట్టలేదంటే నేనైతే ఫుల్గా పడుకున్నాను. నాకైతే నిద్ర వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రిటర్న్లో వెళ్తాను కదా, మళ్ళీ అది వీడియో తీసి మొత్తం అప్లోడ్ చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే ప్రజెంట్ తాండూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. మళ్ళీ తిరిగి సికింద్రాబాద్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ ఉన్నంత ఖాళీ అయితే ఉండకపోవచ్చు.
ఇప్పుడు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలి కదా, మళ్ళీ టికెట్ అయితే తీసుకున్నాను. తాండూర్ టు సికింద్రాబాద్ 30 రూపీస్ అయితే టికెట్ అయితే ఉంది ఓయా వికారాబాద్ నుంచి. మార్నింగ్ అయితే ఫలక్నామా టు వాడి మేము, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2:30కి అయితే వాడి టు కాచిగూడ మేము. ఇదైతే డైలీ అంటే డైలీ నడుస్తుంది, కాకపోతే టైమింగ్స్ అయితే ముందు వెనుక అరగంట గంట అటు ఇటు అయితే ఉంటాయి. చూడండి స్టేషన్లో ఎంతమంది ఉన్నారు. ఇంతమంది ఇప్పుడు ఈ ట్రైన్లోనే రావాలన్నమాట, అందుకే రష్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మరియు ఇంకా తాండూరులో వికారాబాద్లో చాలా అంటే చాలా మంది ఎక్కుతారనమాట. రష్గా అయిపోతుంది. చిన్న చిన్నగా సినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి, వర్షం అయితే వస్తుంది. మన ట్రైన్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి అయితే వస్తుంది. ఇప్పటికే 40 నిమిషాలు అయితే లేట్ అయిపోయింది. చూడండి అక్కడ నుంచి వస్తుంది, కనబడుతుందా? మనకైతే సీట్లు దొరుకుతాయో లేదో చూడాలి మనం, కాకపోతే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా కష్టమే అని అనిపిస్తుంది. చూద్దాం వాడు విల్ హ్యాపెన్. చూసారా, ట్రైన్ వచ్చిందంటే చాలు అల్లా కల్లోలం అయిపోతారు. చూడండి మొత్తం ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చారు. ట్రైన్ కూడా వస్తుంది, దగ్గరనే ఉంది చూడండి. ట్రైన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఆగబోతుంది, చూస్తున్నారు కదా. కాచిగూడ అని అయితే ఉంది, ఇది వాడి టు కాచిగూడ అన్నమాట. మేము చూడండి రష్ అంటే రష్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్యాసింజర్స్ అయితే దిగుతారు, కాకపోతే ఇంతమంది అంటే చూడండి, ఇంతమందికి సీట్లు అంటే కష్టం. అందువల్ల మన అదృష్టాన్ని బట్టి సీట్లు దొరుకుతాయో లేదో చూద్దాం. చూడండి మొత్తం ఫుల్ ప్యాక్, అటు ఇటు ప్యాక్, నో సీట్. కింద కూడా కూర్చున్నారు చూడండి. మనకైతే సీట్ అయితే దొరకలేదు అనమాట. ఇంకా మన పని నిల్చుండి వెళ్ళడమే. తాండూరు నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ స్టేషన్ అయితే మనకు రుక్మాపూర్, దారూర్, ఇంకా స్టేషన్స్లో ఆవకుంటూ వికారాబాద్, తర్వాత మెయిన్ స్టేషన్స్ అయితే లింగంపల్లి, హఫీజ్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్లో అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. ఇంకా కాచిగూడ వరకు అయితే వెళ్తుంది. మొత్తం చూసుకోండి, ఇక మొత్తం ఫుల్ అంటే ఫుల్ ప్యాక్ అనమాట. ఇప్పుడే ఇంత ప్యాక్ అయిపోయింది. వికారాబాద్లో కూడా చాలా మంది ఎక్కుతారనమాట. మరి ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. చూడండి ఇలా రెడ్డిగా కనిపిస్తున్నాయి కదా, ఈ పూలను అయితే మా సైడు గోగు పూలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే ఉగాది వస్తుంది కదా, ఉగాది అప్పుడైతే ఈ పూలు అయితే పూస్తూ ఉంటాయి. హోలీ ఆడతారు కదా, హోలీ రంగుల్లో న్యాచురల్ రంగుగా ఈ పువ్వును అయితే ఉడకబెట్టి రంగు వేసి హోలీ ఆడతారన్నమాట. రుక్మాపూర్ స్టేషన్ దాటేసింది. ఇప్పుడైతే దారూర్ రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అవుతుంది. దారూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. దారూర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే బయలుదేరింది. దారూర్
గోదాంగూడ స్టేషన్ అయితే వచ్చేసింది. దీని తర్వాత వికారాబాద్ జంక్షన్. ఇదే గోదాంగూడ. వర్షం పడింది, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడైతే వికారాబాద్ జంక్షన్ అయితే మనకైతే నెక్స్ట్ రాబోతున్న స్టేషన్. చూడండి, అంతా వాతావరణం మొత్తం చల్లగా కూల్గా అయిపోయింది అనమాట. వికారాబాద్ జంక్షన్ కనిపిస్తుంది కదా. వికారాబాద్ జంక్షన్ లో అయితే ఇక్కడ కూడా చాలా మంది అయితే ఎక్కుతారు. చూద్దాం ఎంతమంది ఉంటారో ఏంటి అనేది. వర్షం చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. వర్షం పడుతూనే ఉంది ఇంకా. వెల్కమ్ టు వికారాబాద్ జంక్షన్. వర్షం అయితే కనిపిస్తుంది కదా మీకైతే. ఇక్కడ అంతా ఎక్కువ జనాలు అయితే లేరు, కానీ తాండూరులో అయితే చాలా బాగుండే. ఇక్కడ ఎవరు లేరు, కానీ దిగే వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. ఆగింది చూడండి. రైల్వే స్టేషన్స్ అన్ని రెనోవేషన్ అయితే జరుగుతున్నాయి. అందువల్ల స్టేషన్స్ అన్ని మొత్తం ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ప్యాసింజర్స్ దిగుతా ఉన్నారు చూడండి. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. అయినా చూడండి లోపల ఎంత మంది ఉన్నారు. ఇంకా నిల్చున్న వాళ్ళు నిల్చుని ఉన్నారు, కూర్చున్న వాళ్ళు అలా కూర్చున్నారు. ఈ ట్రైన్ అయితే ఆగుతూ వెళ్తుంది. మనం లింగంపల్లి స్టేషన్ లో అయితే కలుసుకుందాం. లింగంపల్లిలో నాకు తెలిసి మొత్తం చాలా వరకు అయితే ఖాళీ అవుతుంది. అప్పుడు మనం కలుసుకుందాం. మనం లింగంపల్లిలో కలుసుకుంటామని చెప్పాను కదా. లింగంపల్లి అయితే రాబోతుంది నెక్స్ట్. ఇప్పుడైతే నాగలపల్లి దాటేసాము. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంటర్ అయ్యామని. వెల్కమ్ టు లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇదే లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చాలా రూట్లకు అయితే ట్రైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడనే చాలా మంది ఎక్కుతారు, ఇక్కడనే చాలా మంది దిగుతారు కూడా. చూడండి, స్టేషన్ రాగానే చెప్పాను కదా ఇక్కడే మొత్తం ఖాళీ అవుతుందని చెప్పాను కదా. వాళ్ళైతే మొత్తం దిగుతూ ఉన్నారు. వాళ్ళంతా దిగిపోయినాక చూపిస్తాను. స్టేషన్స్ లో కూడా చూడండి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఇది లింగంపల్లి స్టేషన్. చూడండి మొత్తం ఇంత దిగేస్తున్నారు. ట్రైన్ చూడండి మొత్తం ఫుల్ ఖాళీ. ఇప్పుడు దొరికింది నాకు సీటు. ఇది కూడా చూడండి మొత్తం
ఫుల్గా ఖాళీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా సికింద్రాబాద్ వస్తే మాత్రం మొత్తం ఖాళీ అవుతుంది. ఫైనల్ గా మనం అయితే సికింద్రాబాద్ స్టేషన్ కి అయితే తిరిగి రావడం జరిగింది. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే ఎంట్రీ అయితే అయిపోయామన్నమాట. అప్పుడు ఎప్పుడు 3:10 3:15 ఎక్కితే ఇప్పుడు దాదాపు టైం అయితే 7:23 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇది నా ట్రైన్ జర్నీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.